మీరు ఎప్పుడైనా విన్నారా? ఎడారి మధ్యలో ఉన్న అతిపెద్ద చిత్రాల గురించి. వాటిని ఆకాశం నుంచి చూస్తేనే అర్థమవుతాయి. అయితే పెరు అనే దేశంలో ఉన్న ఎండిపోయిన ఎడారిలో నస్కా లైన్స్ అని పిలువబడే చిత్రాలు. ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం పురాతన పెద్ద రూపాలతో ఉన్నాయి. ఈ చిత్రాలు అనేవి పక్షుల్లాగా, కోతిల, పురుగుల మరియు సముద్రం పక్కన ఉన్న ఊరు లాంటి రూపాలతో ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద సైజులో ఉన్నాయి. కాబట్టి భూమి మీద నిలబడి చూస్తే కేవలం లైన్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆకాశం నుంచి చూస్తే ఒక పూర్తి చిత్రమే కనిపిస్తుంది. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ నస్కా సివిలైజేషన్ వాళ్ళు ఇవన్నీ చేశారంట. దగ్గరగా 500 BC నుండి 500 AD మధ్యలో అని చెప్పారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎలా ఇంత సరిగ్గా మరియు విశాలమైన డిజైన్లు ఎలా క్రియేట్ చేశారు, అది కూడా ఆకాశం నుండి చూడకుండా. కొందరు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఖగోళిక నక్షాలు అని, మరికొందరు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఏలియన్ ల్యాండింగ్ UFOs అని చెప్తున్నారు. ఇప్పటికీ ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశారు, అసలు దాని ఉద్దేశం ఏంటో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేకపోయారు. ఇప్పటికీ కూడా నస్కా లైన్స్ ఎడారిలో ఎగ్జాక్ట్ గా అలానే ఉన్నాయి. వాళ్ళు తమ రహస్యాన్ని ప్రపంచం నుంచి దాయాలి అని అనుకున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక ఆర్ట్ లాగా చూడాలా, లేదా ఇది ఒక ఏలియన్ నుండి వచ్చిన సందేశమా? కామెంట్ లో మీ ఆన్సర్ ఏంటో తప్పకుండా రాయండి.